చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇదే అసెంబ్లీ ఫ్రెండ్స్. ఈ చెట్టును సరస్వతి చెట్టు అంటారంట ఫ్రెండ్స్. ఈ చెట్టును చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పబ్లిక్ గార్డెన్ లో ఒక చెరువు. ఇది పబ్లిక్ గార్డెన్ చెరువు. ఇది ఏంటంటే ఇది మనకు పక్క పొంటే కోటి హ్యాబిట్స్ ఇవన్నీ పక్కకే ఉంటాయి. ఆ రోడ్ దాటితే అవే. ఈ గార్డెన్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది కదానే, నాకు తెలిసి ఇలా సినిమా షూటింగ్లు కూడా అయితే అనుకుంటా కదానే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా వ్లాగ్స్. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్, మనం అసెంబ్లీ, ఇవాళ మీరు చూడబోయేది అసెంబ్లీ. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ లైక్ చేసి చూడర్రి, అట్లా పుక్కెట్లా చూడకుర్రి. అంటే మేము ఒక వీడియో చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది ఫ్రెండ్స్, అంత ఈజీ కాదు. ఇప్పుడు పోతే వీడియో షూట్ చేయడానికి మాకు ఎంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి, వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళు అక్కడ పరిస్థితి ఎట్లుండదు తెలియదు. డిసప్పాయింట్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? వీడియోలు తీసుడంటే అనుకున్నంత అల్కా కాదు. ఓకేనా? ఇప్పుడు అసెంబ్లీకి పోతున్నాం. అసెంబ్లీ వాళ్ళకి చూపిస్తాం, చూడండి. అసెంబ్లీ ఎట్లుంటుంది, అసెంబ్లీ లోపలికి మనం పోయే ప్రయత్నం చేద్దాం. నేను ఎవరికైనా సున్నీకి వచ్చిందని చెప్తా ఫ్రెండ్స్, డైరెక్ట్. నాకు అబద్ధాలు వర్కౌట్ కావు, ఏదున్నా నాకు ఫేస్ టు ఫేస్. ఏమంటారు? సున్నీకి వచ్చినాని చెప్తా, మీకు కూడా చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే మీరు ఇవాళ అసెంబ్లీ చూడండి, ఎంజాయ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ గో, వెళ్ళిపోదాం అని చెప్పాలనుకున్నా. రైట్ ఫ్రెండ్స్, పోదాం ఇక. ఫ్రెండ్స్, మనం అసెంబ్లీ దగ్గరకు వచ్చినాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది అసెంబ్లీ. ఏంటంటే మా ఈమె టిఫిన్ చేస్తా అంటే ఇక్కడ ఆగినాం, టిఫిన్ చేస్తాను. ఏం తీసుకున్నావా? ఎంత? 10 రూపాయలు కదా. ఊతప్పం 20 రూపాయలు తింటాను. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే అసెంబ్లీ. ఇక్కడ ఇట్లా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. మనకు పైన కనిపిస్తుంది అది మెట్రో. పోదాం లోపలికి, ఆమె తిన్న తర్వాత లోపలికి పోదాం. వచ్చినాం ఫ్రెండ్స్ అసెంబ్లీ దగ్గరికి, లోపలికి వెళ్తున్నాం. పట్టుకో, ఇదే అసెంబ్లీ గేటు. అసెంబ్లీ ఎక్కడ వచ్చిన లోపలనా? అసెంబ్లీ पब्लिक गार्डन के आगे आती है। ये नहीं होता, ये नहीं, पब्लिक गार्डन है ये। పబ్లిక్ గార్డెన్ అన్నాడ ఫ్రెండ్స్. అసెంబ్లీ లోపలికి పోనీయారట. ఏమున్నా మీరు బయట నుంచి చూసుకుంటా వాళ్ళని చెప్తారు. వెనక సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఏమంటారు లోపల కనిపిస్తారా వాళ్ళు? వాళ్ళే లోపలికి పోనీకి రాదంటారు. చూద్దాం ఏం చేద్దామే. బయట నుంచి చూసి ఏమన్నా అవకాశం ఉంటే ట్రై చేద్దాం. ఇదంతా ఇక మనం లోపలికి వెళ్ళాలంటే పోవచ్చు. పట్టుకో. ఇది శాసనసభ క్యాంటీన్. ఇదంతా అసెంబ్లీ ఫ్రెండ్స్. ఇక మనం లోపలికి పోవాలంటే ఈ దారిలోకి వెళ్ళి లోపలికి పోవాలి. శాసనసభ క్యాంటీన్ అనే ఇక ఇక్కడ ఉన్నది ఎంట్రన్స్ అనుకుంటా. మరి లోపలికి కొనిస్తారో కొనియరు. ఇక గేట్ 2 బాగానే ఉంది కదా కథ. ఇది గేట్ 2 కాడ ఉన్నాం ఫ్రెండ్స్ మనం. ఇది గేట్ 2. బ్యాట్ ఏమంటే లోపలికి పోనీయారట. మనలా బయట నుంచే చూసుకోపోరి, లోపలికి వణిచుడు ఉండదు. అంతా తూపుతో మొత్తం తోపు తురుముకాన్లో వస్తారు ఇక్కడ అంటారు సెక్యూరిటీ. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అందరు ఇటుకే వస్తారు. అంతే కదా. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇదే అసెంబ్లీ ఫ్రెండ్స్. మనకు లోపలికి పోయే అవకాశం లేదు ఇది కదానే. లోపలికి పోవద్దట.
ఈ నుంచి ఇక మీ ఏమంటారు చూడాలి మనం అసెంబ్లీ ఏమన్నా ఫ్రెండ్స్. అసెంబ్లీ మస్తు ఉంది కానీ కట్టడం సూపర్ ఉంది కదా. పాతదే ఇది కూడా ఓల్డ్ కట్టడాలి అన్నీ. గాంధీజీ, అంబేద్కర్. ఇక్కడ మన ఏమంటారు గాంధీ తాత ఇవ్వలే ఇందాక బొమ్మన్లే ఆ? ఇందాక బొమ్మన్నాడు చూడు ఆ. ఆయన. వచ్చింది ఇటు. అదో ఆడి నుంచి ఆహా. ఆ గాంధీజీ దగ్గర మేరా జీవన్ హై మేరా సందేశ్ హై. అంబేద్కర్ టాప్. లోపల కొనిస్తే మంచిగా చూపిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇలా ఇక్కడ అంతా మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు బాగా మంది వస్తారట ఇక్కడ. ఇది కూడా ఏమంటారు జమానా కట్టడమే కదా. పాతదే కానీ బాగుంది డిజైన్ గిట్ల మాత్రం. దూరం నుంచి ఇంకా మంచిగా పడతాయిగా బావా. లోపల కొనిస్తే మనం అదొకటి ఇదొకటి ముచ్చట పనికి వస్తుంది. ఇలా ఏమున్నదిగా. ఓకే ఫ్రెండ్స్, మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఏమైందే అసలు అసెంబ్లీలకు మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్. ఈమె ఏమంటారు ఫోటో తీసుకోనికే కూడా ఛాన్స్ లేదు. అంటే మనకు సెక్యూరిటీ వాళ్ళు మనల్ని అంటే కనుక్కున్నాం, మొత్తం అడిగినాం. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా పెద్ద పెద్ద మనుషులు వస్తారు. పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఇక్కడ నిల్చోవద్దు అంటారు. నిలబడొద్దట. మనం ఒకవేళ లోపలికి పోవాలంటే మన ఎంబడి ఎమ్మెల్యే ఉండాలంట ఫ్రెండ్స్. ఎమ్మెల్యే ఏమంటారు రాసిన లెటర్ ఉండాలట. ఎమ్మెల్యే లెటర్ తెద్దాం. ఎమ్మెల్యే లెటర్, ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ లెటర్ ఉండాలి. ఇక మాకేం అర్థం కాలే. ఇక వీడియో తీద్దామంటే ఏం అర్థమవుతలే, ఏం చేయాలా. పక్క పొంటే పబ్లిక్ గార్డెన్ ఉన్నది, అది చూపిద్దామని వచ్చినాం. ఇదంతా పబ్లిక్ గార్డెన్ ఫ్రెండ్స్. చూడండి, పిట్టల కోసం ఇక్కడ అన్నము ఒకటి వేసారు. మీకు చూపిస్తాం చూడండి. అదే పక్క పొంటే ఉంటుంది ఫ్రెండ్స్. అసెంబ్లీ పక్కకే పబ్లిక్ గార్డెన్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం. పబ్లిక్ గార్డెన్ చూపించిన తర్వాత మ్యూజియం ఉంది ఇంకోటి. మ్యూజియం తర్వాత చూపిద్దామని ఫస్ట్ పబ్లిక్ గార్డెన్కి వచ్చినాం. ఓకే, ఫస్ట్ ఇదైతే చూడుర్రి, ఎంజాయ్ చేయర్రి. ఓకేనా, తప్పకుండా లైక్ చేసి చూడుర్రి ఫ్రెండ్స్. జర మా కష్టం ఎట్లుందో చూడుర్రి. ఇక కొన్ని అప్పుడప్పుడు ఇట్లా అవుతాయి. మేము ఎవరు చూపిద్దాం అనే ప్రయత్నంలో నేనున్నా. ఏమంటావే? కాకపోతే కాలేదు ఫ్రెండ్స్. ఫుల్ సెక్యూరిటీ ఉంది. కనీసం గేట్ దగ్గర బయట నిల్చుంటే కూడా చెప్పింది చెప్పకు, ఎన్నిసార్లు చెప్తావు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు పబ్లిక్ గార్డెన్, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నది పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం. ఇక ఏం చేయాలి అదా, చేతి పట్టుకో, చిన్న ముల్లి అయినా వద్దా. ఇక్కడికి ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే వెహికల్కి మాత్రమే టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థమైందా? వెహికల్కి మాత్రమే టికెట్ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ గార్డెన్లో ఫ్రీగా రావచ్చు, ఫ్రీగా చూడవచ్చు. ఈ కుక్క మనల్ని పడిస్తుంది అండి. కుక్కల్ని నమ్మద్దే, ఘోరంగా ఉంది కదా అది. మచ్చల కుక్క చుక్కలు చూపిస్తుంది. మచ్చల కుక్క చుక్కలు చూపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఏదైనా పబ్లిక్ గార్డెన్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మీకు టెన్నిస్ క్లబ్ చూపిస్తా. మనం ప్రెజెంట్ నా పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం. చెరువు ఉంది కానీ దీని తర్వాత మీకు మ్యూజియం చూపిస్తాం ఫ్రెండ్స్. మస్తు పెద్దగా ఉంది కదా, చాలా పెద్దగా ఉంది కదా గార్డెన్. బయట నుంచి ఏదో చిన్నగా ఉంది అనుకున్నాం కానీ లోపలికి వస్తే బాగానే ఉంది. ఇదంతా పబ్లిక్ గార్డెన్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మా ముంగట ఒకటి ఉన్నది చెరువు, చూడండి బాగుంటుంది. సిటీ మధ్యలో ఇంత అందమైన అవి ఉన్నాయంటే మంచిదే కదా. మొత్తం చెరువు లెక్క ఉంది ఫ్రెండ్స్. ఇది బ్యాండ్ స్టాండ్ అంటే ఫస్ట్ మీకు తర్వాత చూపించేది బ్యాండ్ స్టాండ్.
ఫస్ట్ అయితే ఇది చూడు ఇప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్ ఇళ్ళకి రాయ మెట్లు లేవా దీనికి చెరువు కాడికి వచ్చినాం ఇదే ఫ్రెండ్స్ చెరువు ఇగో చెరువు బాగుంది కానీ అక్కడ నుంచి ఉంది చూడు పెద్ద కదా ఆ నుంచి పెద్ద చెరువు అంటారు దీన్ని సిటీ మధ్యలో ఫ్రెండ్స్ కోటి పక్కకు మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుందో మీరు కోటికి ఇట్లా వచ్చిరా కోటి హ్యాబిట్స్ వచ్చిరా పక్కకే ఉంటుంది ఇది ఆ రోడ్ పక్కకే ఉంటుంది అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ పక్క పోటీ గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్ లోపల ఇగో ఈ చెరువు ఉంటుంది ఇక్కడ ఎండిపోయింది ఏంటి ఇంకా ఇక చూపిద్దంట ఇంకా లోపలికి ఇంకా పెద్దగా ఉన్నట్టున్నది ఇక ఇది మనకు పక్కపట్టి కనిపించేది ఏమంటారు బ్యాండ్ స్టాండ్ అట ఫ్రెండ్స్ ఇది ఏమో బ్యాండ్ ఉంటుంది ఏంది పేర్లు అయితే బాగానే బ్యాండ్ స్టాండ్ కృత్రిమ చెరువు తర్వాత లోపలికి పోదాం లోపలికి పోదాం ఏముంది లోపల అటే పోదాం ఇక లోపల మొత్తం చెట్లు అవే ఉన్నాయి ఇక మీకు చూడండి ఫ్రెండ్స్ హ్యాబిట్స్ కోటి పక్కకే కదా ఇది అటు పక్క ఆ రోడ్డుకు హ్యాబిట్స్ కోటి ఉంటాయి అసెంబ్లీ పక్కనే అనుకోరాదు అసెంబ్లీ పక్కకే మంచి వ్యూ లొకేషన్ చూడండి ముందు నుంచి మనం పోయేది అట్లా కాదే దీనికి ఈ ల్యాండ్ ఇంత మంచి ల్యాండ్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టేసి అందరికి హైదరాబాద్లో మస్తు ల్యాండ్ ఉన్నది ఫ్రెండ్స్ నన్ను అడుగురు నేను చూపిస్తా మస్తు ఫుల్ ల్యాండ్ ఉన్నది అటు నీకు చూపించిన కదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అక్కడ ఫుల్ ల్యాండ్ ఉంది ఫ్రెండ్స్ మీకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టేయడానికి అయితే మస్తు ల్యాండ్ ఉంది హైదరాబాద్లో మర్రి చెట్టు ఎక్కడ చూస్తారు మర్రి చెట్టు కదా చాలా రోజులకు మర్రి చెట్టు చూసుడు ఇది ఫ్రెండ్స్ పబ్లిక్ గార్డెన్ ఇక పిల్లలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి జారేటి ఏమంటారు ఊగేటి ఉయ్యాలలు అవన్నీ అక్కడ ఉన్నాయి ఏమంటారు వస్తే టికెట్ వెహికల్కి టికెట్ ఉంటుంది ఇందాక రావచ్చు మంచిగా జర ఈ చెట్ల మధ్యలో ఏమంటారు ఆహ్లాదమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు వీడికి రాయి మెట్లున్నాయి రా మీకు చెరువు ఎన్ని నుంచి మంచిగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ జర లైక్ చేయరి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేయరి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు దీని వాల్యూ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఊళ్ళో అంటే ఆల్రెడీ చెట్ల మధ్యలో ఉంటారు కదా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇది దీని వాల్యూ తెలుస్తుంది కానీ ఈత కొడతావా నాకు రాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఈమె ఉందనుకో ఈమె మొత్తం హైదరాబాద్లో పుట్టి పెరిగింది కాబట్టి చెట్లు చేమలు అబ్బా అద్భుతం అన్నట్టు ఉంటుంది కేవలే మియా ఈత చెట్టు తాటి చెట్టు ఖర్జూర చెట్టు అన్నీ అట్లనే ఉంటాయి పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం ఫ్రెండ్స్ పబ్లిక్ గార్డెన్ చూడండి ఈ చెరువు మీకు తర్వాత చూపించేది మంచిగా మ్యూజియం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అనిపించింది నీకు ఇప్పుడు బాగుంది ఇంకా జరసేపు ఫోటో దిగద్దా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పబ్లిక్ గార్డెన్లో ఒక చెరువు ఇది పబ్లిక్ గార్డెన్ చెరువు ఇది ఏంటంటే ఇది మనకు పక్క పొంటే కోటి హ్యాబిట్స్ ఇవన్నీ పక్కకే ఉంటాయి ఆ రోడ్ దాటితే అవే అసెంబ్లీ ఉంటుంది పక్కకే ఎండ పడవ కూడా ఉంది ఫ్రెండ్స్ ఏడుందా పడవ అబ్బో పడవ ఫ్రెండ్స్ అక్కడ పడవ
మంచిగా ఉందిగా. ఈ గార్డెన్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇది కదానే. నాకు తెలిసి ఇలా సినిమా షూటింగ్లు కూడా అయితే అనుకుంటా కదానే. ఇది కూడా గేట్ అయ్యే ఇలా ఇక్కడ నుంచి కూడా రావచ్చు లోపలికి కదా. పక్క పంటే స్టేషన్ ఉన్నట్టుందిగా. ఒకటే ట్రైన్ సౌండ్ నేను వస్తుంది ఇక్కడ వరకు. లాస్ట్ ఇంకుందా? ఇది ఆడిటోరియం అట ఫ్రెండ్స్. ఇందులోకి నాటాలు ఒకటట. లలిత కళోత్సవ తోరణం ఆడిటోరియం. దానిలోకి ప్రవేశం లేదు. గార్డెన్లో ఎంతైనా తిరగవచ్చు, ఏడైనా కూర్చోవచ్చు. ఓకేనా? అంతే కదనే. ఇక అటు పోతే అటు ఏం లేదు అంతే కదా. ఇక వచ్చిన గేట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయేది ఏమంటారు మ్యూజియం. ఇంకా ముందుకు ఉంది, ఇంకా పార్క్ ఉంది. ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఈవినింగ్ పూటనో పొద్దుగాల ఇక ఈవినింగ్ పూటనే కుదురుతా అనుకోరి రారి ఫ్రెండ్స్. ఏమంటారు మార్నింగ్ టైంలో వాకింగ్ వచ్చే వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా రావచ్చు. ఇక్కడ మంచిగా ఈ చెట్ల మధ్యలో ఆహ్లాదమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. సరేనా? ఇంకేనా కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది మ్యూజియం. చక్కమంటుంది చూడండి. ఈ చెట్టును సరస్వతి చెట్టు అంటారంట ఫ్రెండ్స్. ఈ చెట్టును సరస్వతి చెట్టు అంటే చదువు బాగా వస్తుంది అని. ఇది బుక్లో పెట్టుకుంటుంటే బుక్లో పేపర్ల మధ్యలో. ఈ చెట్టునా? ఎందుకు చదువు బాగా వస్తుందా? పెట్టుకుంటే సరస్వతి చెట్టు ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ ఆకులు. ఈ సరస్వతి చెట్టు అంటే ఈ ఆకు. మేమైతే బుక్స్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు. మీరు కూడా పెట్టుకుండొచ్చు మధ్యలో, పేపర్ల మధ్యలో. ఇది కూడా వాడాలంట మాకి. దాయిట్రా ఇటు సరస్వతి చెట్టు అయితే బాగుంది. చెట్టు కూడా మంచిగా అందంగా ఉంది. అందమైనది చెట్టు ఆకులు అందమైనవి, మంచిగున్నవి, బాగున్నవి. దాయిట్రా ఇట్లా. నాకు ఒక కోరిక ఫ్రెండ్స్, నాకు నా సొంత మిల్లు ఉంటే ఇట్లా చెట్ల ఇంటి చుట్టూ మొత్తం చెట్లన్నీ ఇవన్నీ పెట్టుకుంటారట. ఇవన్నీ చెట్లు వీక్కొని తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. చాలా కోరిక ఫ్రెండ్స్ నాకు, ఇట్లా చెట్లన్నీ పెట్టుకోవాలని ఇంటి ముంగల. ఒక పొలం రెడీ చేయాలి. మొత్తానికి అయితే టోటల్గా తిరిగినాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు రారు ఫ్రెండ్స్. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇరుకిరుకులు ఇల్లుండోళ్ళు కూడా రారు. మంచి వాతావరణం, మంచి చెట్లు. రోజు మంచిగా మార్నింగ్ టైము వంట ఇట్లా చేసుకొని మంచి పులిహోరలో ఏదైనా తీసుకొని మంచి వాటర్ తీసుకొని ఈవినింగ్ వరకు ఉండేసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది. మీకు మొత్తం మంచిగా చూపించాలనే మొత్తం గార్డెన్ కవర్ చేసిన. తప్పకుండా లైక్ చేయరి. మనం ఇప్పుడు మ్యూజియంలోకి పోతాం. మ్యూజియం కూడా చూడండి. ఓకేనా? అదేం మ్యూజియం అనేది ఆడికి పోయిన తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. యాక్చువల్గా మనం పోయింది వేరు, అక్కడ జరిగింది వేరు ఫ్రెండ్స్. ఏంటంటే అసెంబ్లీ చూపిద్దామనే కాన్సెప్ట్తో పోయినాం. కాకపోతే మనకు అక్కడ చేదు అనుభవం అనేది ఎదురైంది. బయట నుంచి చూసుకోరు అని అక్కడ ఉన్న సెక్యూరిటీ చెప్పారు. లోపలికి పోరాదు అని చెప్పారు. పెద్ద అఫీషియల్స్ వస్తారు ఇక్కడ అని చెప్పారు. ఇక మనం కూడా మన ప్రయత్నం విరమించుకోవద్దు కాబట్టి అక్కడ నుంచి వచ్చేదారిలో పబ్లిక్ గార్డెన్ ఉంటే పబ్లిక్ గార్డెన్ మంచిగా చూపించిన ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నా. పబ్లిక్ గార్డెన్, దీని తర్వాత మ్యూజియం వీడియో వస్తుంది ఫ్రెండ్స్. మ్యూజియం వీడియో కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇక మాకైతే మేము అది ఫేస్ చేసినాం ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం అయితే ఫేస్ చేసినాం. ఇక వాళ్ళు కూడా బాగా, ఇప్పుడు మనం ఎక్కడైనా కానీ డైరెక్ట్ ఎందుకు వచ్చినామంటే నేను చూడనీకి వచ్చినానే చెప్తాను ఫ్రెండ్స్. ఇది బిల్డింగ్ ఇట్లా ఏమంటారు, ఒక విజిటర్ లాగా వచ్చినా అని చెప్తాను. నేను చూడడానికి వచ్చినా అని చెప్తాను. వాళ్ళు ఓకే అంటే ఓకే అంటారు, లేకపోతే లేదంటారు. ఇక రేపు వచ్చేది మ్యూజియం వీడియో చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. ఎందుకంటే పురాతనమైన ఫిరంగి గుండ్లు ఉంటాయి కదా, గుండ్ల కాంచెల్లి, ఫిరంగుల కాంచెల్లి మ్యూజియంలో ఓల్డెస్ట్ వస్తువులు చాలా అంటే చాలా మీకు నచ్చుదని అనుకుంటున్నా. ఓల్డెస్ట్ బిల్డింగు, దాని పేరు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మ్యూజియం.
అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో పెట్టారు. ఓకేనా, ఆ వీడియో రేపు వస్తుంది తప్పకుండా. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా ఆ వచ్చే వీడియో కూడా చూడండి, చాలా బాగా ఉంటుంది, నచ్చుతుంది. ఓకేనా, ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ వస్తా. అప్పుడు కిరాకాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్.